తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు పరేషాన్లో పడ్డారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం పార్టీకి నేస్తాలైన నేతలు షాక్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నుంచి నోటీసులు అందుకున్నారు. మరిప్పుడు వాళ్ల ముందున్న ఆప్షన్ ఏంటి? జంపింగ్ ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అసెంబ్లీ కార్యదర్శి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. ఫిరాయింపుల విషయంలో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. అటు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్ల వెంకట్రావు సహా పలువురు నేతలు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులతో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే బీఆర్ఎస్ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ కార్యదర్శిపై ప్రశ్నల వర్షం కురిపించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటీసులు ఇచ్చారు. మొత్తంగా నోటీసులు అందుకున్న నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో అన్న ఆసక్తి నెలకొంది.